టు మై ఛానల్. టీఎస్ పాలిసెట్ 2024కి సంబంధించి కౌన్సెలింగ్‌కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, అలాగే పాస్వర్డ్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, అలాగే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇండికేషన్‌తో కంప్లీట్‌గా మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. టీఎస్ పాలిసెట్‌కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కౌన్సెలింగ్ మన ఛానల్‌లో రెగ్యులర్‌గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి ఆల్రెడీ మనకి ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే ఫీజ్ పేమెంట్ అనేది చాలా మంది చేశారు. ఈ ఫీజ్ పేమెంట్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఉంటారో నెక్స్ట్ చేయబోయే ప్రాసెస్ ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, అంటే మీ యొక్క హాల్ టికెట్ నంబర్‌లో కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ నంబర్ అనేది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని ముందుగా మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎవరైతే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందో మీకు వెరిఫికేషన్ టైంలోనే లాగిన్ ఐడి అనేది మీకు మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి కూడా మీ లాగిన్ ఐడి అనేది చెక్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళైనా లాగిన్ ఐడి అయితే ఇస్తారు. వన్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ గాని ఇచ్చినట్టయితే డైరెక్ట్‌గా నెక్స్ట్ మీకు ఈ విధంగా క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, ఫాదర్ నేమ్ చూపిస్తుంది, రీజన్ అండ్ క్వాలిఫైయింగ్ అండ్ మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇంకా నెక్స్ట్ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మినిమమ్ 10 పెట్టుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అండ్ రీఎంటర్ మొబైల్ నంబర్ ఇచ్చుకుంటారు, ఈమెయిల్ ఐడి ఇచ్చుకుంటారు. సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకుంటే పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇది మనకి పాస్వర్డ్ జనరేట్ చేసుకునే ప్రాసెస్ అనేది. ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది ఫర్గాట్ అయ్యారనుకోండి, అంటే మర్చిపోయారనుకోండి, క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, ర్యాంక్ ఇచ్చుకొని ఎస్ఎంఎస్ సెండ్ టు మొబైల్ అని ప్రొవైడ్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా, డైరెక్ట్‌గా మీ అంతటికి మీరే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. గెట్ న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈమెయిల్ ఐడి షుడ్ నాట్ మ్యాచ్ టు డేటా సబ్మిటెడ్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదర్వైజ్ కాంటాక్ట్. ఒకవేళ ఎలాంటి ఇష్యూస్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్స్కి అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ మీరు క్యాండిడేట్ లాగిన్లు అయిపోయి లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, మీరు ఇచ్చిన పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని అండ్ ఇక్కడ మన క్యాప్చర్ ఏదైతే చూపిస్తుందో ఇవి ప్రొవైడ్ చేసుకొని సైన్ ఇన్ మేము క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైతే మీరు ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ టీజీ పాలిసెట్ 01 ఈ స్పేస్ ఇస్తే మీకు పాస్వర్డ్ అనేది కూడా సెండ్ చేస్తారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆప్షన్ ఎంటరీ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి మీకు యూనివర్సిటీ గవర్నమెంట్ అయితే మనకి ఇలా స్కై బ్లూ కలర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఈ కలర్ అండ్ గర్ల్స్ కోటాకి సంబంధించి ఈ కలర్ ఇండికేషన్స్ చూపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రైవేట్ కాలేజీకి సంబంధించి ఎల్లో కలర్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని అయితే ప్రొవైడ్ చేశారు, ఇవన్నీ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కిందకి మనకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీ మొబైల్కి అంటే ఇచ్చిన తర్వాత మీ మొబైల్కి లాగిన్ ఐడి అనేది ఒకటి వస్తుంది అనమాట. అంటే ఓటీపీ లైక్ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఈ క్యాండిడేట్ దాని అయితే డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, దీన్ని డిక్లేర్ చేసుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంటరీ, హెల్ప్ స్క్రీన్, లాగౌట్. ఇక్కడ మీరు స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో హెల్ప్ స్క్రీన్ అయితే లాగౌట్ అనమాట. హెల్ప్ స్క్రీన్ ఇక్కడ మనకి ఆప్షన్ ఎంటరీ కాబట్టి ఆప్షన్ ఎంటర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీకు ఈ విధంగా బ్రాంచెస్కి సంబంధించి కోర్స్ అన్నీ కూడా మనకి చూపిస్తాయి అన్నమాట. మనకి మీరు ఏ కోర్సెస్ తీసుకోవాలనుకున్నా ఆ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ కాలేజీ యొక్క డిస్ట్రిక్ట్స్ ఏమైనా అంటే మీరు అనుకున్న కాలేజెస్ ఏ డిస్ట్రిక్ట్లో మీరు కావాలనుకుంటున్నారు ఆ డిస్ట్రిక్ట్స్ అనేవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ రీజన్కి సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్స్ అని అయితే చూపిస్తాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ హైదరాబాద్తో కొన్ని డిస్ట్రిక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను 2 డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ ఎంటరీ ఫామ్ అయితే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా నేము అండ్ క్యాస్ట్ అండ్ జెండర్ అండ్ ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. నెక్స్ట్ కాలేజెస్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్న ఈ యొక్క సెంటర్స్ అంటే ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో మనకి ఈ విధంగా కంప్లీట్‌గా మీకు లిస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు కలర్ ఇండికేషన్ చూసుకోవచ్చు. యెల్లో కవర్‌లో అంటే మనకి యూనివర్సిటీ అన్నీ కూడా మనకి ఈ కలర్‌లో స్కై బ్లూ కలర్‌లో మనకి ఇండికేషన్ చూపిస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఈ కలర్‌లో చూపిస్తాయి అనమాట. మీకు ఏ కాలేజీ కావాలనుకుంటున్నారో ఆ కాలేజీ యొక్క ప్రిఫరెన్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ఇందులోనే మీకు సెకండ్ ప్రిఫరెన్స్ కావాలంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండ్ ఈసీ అంటే మనకి సి అంటే సివిల్ ఇంజినీరింగ్, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ ఇవన్నీ మీకు ఏమి కావాలి అంటే ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకుని థర్డ్ ఆప్షన్ లేదా ఫోర్త్ ఆప్షన్ నాకు ఎన్ని ఆప్షన్స్ కావాలన్నా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసుకొని ఇక్కడ మనకి
ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏవైతే సేవ్ చేసుకున్నారో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ ఆప్షన్స్ అనే క్లిక్ చేసుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు నేను కొన్ని ఆప్షన్స్ సేవ్ చేస్తాను. ఇప్పుడు చూసుకోవచ్చు నేను 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పరంగా మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ కోసం మాత్రమే. ఇక్కడ నేను ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేయమని చెప్తుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఇప్పుడు నేను హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేస్తాను ఈ క్యాండిడేట్ అయితే. ఇక్కడ మనకి ఏదైతే సేవ్ ఆప్షన్ ఉందో సేవ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, చూసారా నేను ఒక ఆప్షన్ సేవ్ చేసుకున్నాను నాకు చూపిస్తుంది. ఒకవేళ మీరు ప్రింట్ తీయాలనుకుంటే వ్యూ ప్రింట్. సో ప్రింట్ కూడా అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ సేవ్ చేసుకోవాలనుకుంటే వ్యూ ప్రింట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. దీన్ని సేవ్ చేసుకుంటే ఆప్షన్ ప్రింట్ అయిపోయింది. ఇది మీరు సేవ్ చేసుకుని ఇది కంప్లీట్గా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.